కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనుదీప్ గుప్తాపై వెంటనే కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ చత్రు నాయక్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పోలీస్ స్టేషన్లో ఆయన శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబంపై అవాకులు చెవాకులు మాట్లాడితే సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుడు రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో విపరీత బుద్ధిని చాటుకుంటున్న అనుభవ్ గుప్తా మీద ఈరోజు అచ్చంపేట పిఎస్లో మనం ఫిర్యాదు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ గారి పైన ఏ కామెంట్ చేసినా ఎస్సీ ఎస్టీల పైన దురుసుగా ప్రవర్తిస్తూ సోషల్ మీడియాలో అనవసరమైన కామెంట్లు చేస్తూ రాహుల్ గాంధీ గారి యొక్క ఇమేజ్ను డ్యామేజ్ చేసే విషయాన్ని పోస్టు చేస్తున్న సందర్భంగా అనుదీప్ గుప్తా పైన ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వారిపైన కేసు చేసి తక్షణమే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అచ్చంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. జాతీయ లీగల్ సెల్ చైర్మన్ రూపేష్ సింగ్ గారి ఆదేశాల మేరకు డాక్టర్ వంశీకృష్ణ పిసిసి ఉపాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈరోజు ఈ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వారిపైన కేసు చేసి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు రాహుల్ గాంధీ గారిపైన ఎవరైనా చేసినా రాబో రోజుల్లో ఇలాంటి చర్యలు తప్పవని చెప్పేసి చెప్పడానికి వారిపైన కేసు చేసి వారిని అరెస్టు చేసే విధంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం ఉంటుంది. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే వారిపైన ఎవరైనా ఇలాంటి అవాకులు చవాకులు రాహుల్ గాంధీని కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో వారిపైన ఫిర్యాదు చేసి కేసు చేసే వరకు ఊరుకోబోమని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ ఈ అచ్చంపేట ఈ కార్యక్రమానికి అందరూ యువజన కాంగ్రెస్ సభ్యులందరూ రావడం జరిగింది. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదును త్వరగా కేసు చేసి వారిని వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి భావనతో మనం ఇక్కడికి ఇవాళ రావడం జరిగింది. ఖచ్చితంగా వారిని అరెస్టు చేసే వరకు యూత్ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం.